అతనికి తెలియదు మేడం, నేనైతే అనుకోలేదు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎలా కాపురం చేస్తాను మేడం? డైరెక్టర్ మా అన్న దగ్గర తీసుకొచ్చి తాళిగట్టి జీవితాంతం చూసుకోవాలనుకున్నవాడు ఇంకో దాన్ని తీసుకోవడానికి కారణం చాలా సమస్యలు ఉన్నాయి. ఏం సమస్యలు చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. అక్కడ నుంచి డైరెక్ట్ ఆకివీడు వచ్చాం, ఇంటికి రానికపోతే ఆకివీడు వెళ్ళాం. ఆకివీడు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ జరగడం వచ్చాం, మా ఇంటికి వచ్చాం. ఈవిడికిను మా అమ్మగారికి కొంచెం పడక రాజమండ్రిలో ఎంజీ ఎంటర్ప్రైజెస్ లో కంపెనీలో పనికి కేకేశారు మేడం. ఆవిడ తీసుకుని నేను కోవూరు వెళ్ళిపోయాను. ఆవిడని కోవూరులో పెట్టి నేను టవర్లకి పనికి వైజాగ్ అని తొమ్మిదికి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేవాడిని. 10 రోజులకనో, వారం రోజులకనో, 4 రోజులకనో, 3 రోజులకనో వస్తూ ఉన్నాను. వస్తూ ఉండగా అలాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాలు ఉన్నాయి. తను నీళ్ళు వేసుకుంది. మమ్మీకి గుండె నొప్పి అని మామూలుగా ఇంటికాడ బాగా ఇబ్బంది పడుతుంటే రాజమండ్రిలో చూపిద్దామని చెప్పని రాజమండ్రి చూపించాం. 10 రోజులు 4 రోజులు చూపించాం. అప్పుడు తనే చూసుకుంది. అదంతా అయిపోయింది. అక్కడికి అయిపోయిన తర్వాత తనకి 5 నెలలు 6 నెలలు వచ్చింది. అక్కడ పని అయిపోయింది, వచ్చాం. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. లేదు మేడం, ఇది తప్పు మేడం. ఇది నేను అసలు చూసుకోలేదండి. అప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి ఇంటికాడ ఉండి చూసుకొని స్నానం అది అయిన తర్వాత తీసుకొని వెళ్ళారండి. ఆ శ్రీమంతం చేసిన మాట చెప్పగా పొంగు చెప్పిన మాట చెప్తున్నావు, కానీ ఇంకో మాట రాంగ్ స్టెప్లు చెప్తున్నావు. నువ్వు కరెక్ట్గా చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పు, లేకపోతే నాకు అసలు మంచిదని కాదు మేడం గారు. ఇది తప్పు రమ్, చాలా తప్పు మేడం. దీంట్లో చాలా రేట్లు లేవు అసలు. ఆవిడ పొంగు చూపిన తర్వాత తగ్గిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక సంవత్సరం పాటు రాలేదు తను. నేను ఆవిడకి అనుకూలంగా మాట్లాడలేదు, తను రాలేదు. ఈ మధ్యలో గ్యాప్ లో సంజయ్ని నేను దగ్గర తీసుకున్నాను. ఎప్పుడైనా నీ భార్య తిరిగి వస్తే ఆవిడ స్థానం ఆవిడకు ఉంటుందని తెలుసు కదా. అలాంటి సంధ్యకు నువ్వు అన్యాయం చేసినట్టుగా తీసుకొని అదే మేడం సంజయ్ని దగ్గర తీసుకున్నాను. తీసుకున్న తర్వాత లక్ష్మి వస్తున్నావా అంటే మా అమ్మ నాన్న వెళ్ళి తీసుకురామన్నా, వాళ్ళు నువ్వెవరు అని అడిగింది, మేము ఎలా వెళ్ళి తీసుకురాము అన్నారు. వాళ్ళ అమ్మ నాన్న తీసుకురాము, మేము తీసుకురామని చెప్పి వాళ్ళు అన్నారు. లక్ష్మిని మా మాట వినట్లేదు, మీరు ఏం చేస్తారు చేయండి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోయారు. తను చేసుకున్న తర్వాత 1 నెల రోజులకి తను ఫోన్ చేసింది. కన్నాకి ఎక్కడ తీసుకొచ్చావు నన్ను? జంగారెడ్డి కూడా పెట్టావు నన్ను. ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత పిల్లడితో మాట్లాడుతుండగా మాట్లాడేటప్పుడు నేను ఏడిసాను. ఏడుస్తూ సంజయ్ చూసి లక్ష్మి గడ రమ్మను బా అని అంటే, వస్తున్నావా అంటే వస్తాను, నువ్వు ఎలా చెప్తా అంటాను, మాటకి ఎదురు చెప్పను, నువ్వేం చెప్తా చేస్తాను, ఆ మాట తప్పు అని లక్ష్మి. నేను ఒప్పుకోలే, అసలు నేను ఒప్పుకోలే, చాలా తప్పు చెప్తున్నాను అని వచ్చింది. అదేంటంటే నీ మరదలు కాబట్టి నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ నుండి చెప్పండి మేడం. నాకు ఫస్ట్ నెల లోపల కన్నాను, డెలివరీ అయ్యాను మేడం గారు. డెలివరీ అయ్యాక ఎమ్మైతే ఎఫ్ఐఆర్ ఉన్నదనే నేను వచ్చేసా. ఈడలో ఇంత తప్పు పెట్టుకోవాలి నీకు, నువ్వు తప్పు చేస్తావు. కొట్టాలని చెప్పింది. ఆడపిల్ల జీవితం అంటే ఆట వస్తువు అనుకున్నావా? నీ ఇష్టానికి ఆడుకోవటానికి ఇచ్చు కూడా తల్లిదండ్రులు కాదనేసి ఆడపిల్లల్ని మెల్లిగా మోజులో దించుకోవటం, వాళ్ళని వాళ్ళిద్దరు వయసు ఎంత? అమ్మాయికి అసలు చేసుకున్నప్పటికీ 18 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు. అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? వాళ్ళు ఏం చేయలేరు, నీ కాళ్ళ దగ్గర పడి ఉంటారనా? నీ ఇష్టానికి ఆడుతున్నావు. ఏం తెలియని అమాయకురాల్లాగా నటిస్తుంది. కొంపలు ముంచేసి మర్యాదగా వచ్చి నువ్వు దాన్ని అంట పెట్టుకొని దాని జీవితం నాశనం చేస్తావు. దాన్ని కొట్టకూడదంట. 16 ఏళ్లకే దానికి అంత కింద పెళ్ళాన్ని కొట్టడానికి సిగ్గు లేదా? దానికోసం 16 ఏళ్ళకి అంటే అది ఎలాంటి ఆలోచించు. మొన్న కూడా మీ దగ్గరకు వస్తానన్న రోజులు కూడా ఇట్టే కొట్టిండు మేడం. చేతులు వెనక తిప్పేస్తాడు. నిన్ను గుడ్డు పెట్టి ఇటు పెట్టి
లో ఉన్నాడు కదా. నువ్వు కొడతాకొస్తే అడ్డు పెట్టాను, అబద్ధం. ఇప్పుడు మీరు చూసారు కొడతాకొస్తే నేను అడ్డు పెట్టాను చెయ్యా. మీరే చూసారు కదా మేడం గారు. ఇప్పుడు ఎట్లా నన్ను చేసుకున్నాడు. కొట్టించుకుంటా మరి నీతో కొట్టించుకుంటానమ్మా. లేదు నువ్వు రోజుకో దాంతో అంటే ఆమె హారతి ఇచ్చి రోజుకో దాంతో తిరిగి ఇప్పుడు దాకా ఎందుకు ఉండదు మేడం నాతో? రోజుకో దాంతో తిరిగి ఇప్పుడు దాకా ఎందుకు ఉండదు నాతో? ఎఫ్ఐఆర్ తో ఉంది, నీకు ఇంకో అమ్మాయితో కూడా సంబంధం ఉంది. ఓకే, చూసారు కదా ఎంత అహంకారమైన పురుషుడు. ప్రేమించానని చెప్పాడు, తల్లిదండ్రులకు కాకుండా ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయిని మోసం చేసి ఇంకో అమ్మాయి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు అక్కడ కలిసి ఆ అమ్మాయికి వెళ్ళాడు, అక్కడ 2 పిల్లలకి అన్నాడు. ఈరోజు తనేదో గొప్పవాడిని, ఆ అమ్మాయి సరిగ్గా లేదు, తనని ఎలా అంటే ఎలా మాట్లాడుతుంది కాబట్టి ఆ అమ్మాయి దగ్గరికి నేను వెళ్ళాను అన్నట్టు ప్రమాణం చేసింది జీవితాంతం కలిసి ఉంటానన్నది మర్చిపోయి ఈరోజు అతను మాట్లాడుతున్న తీరు అండ్ ఆవేశంలో భార్య తనకి జరిగిన అన్యాయానికి చేయెత్తితే ఎలా కొడుతున్నారో కూడా చూస్తున్నాం కదా మనం. మీకేమనిపిస్తుంది? ఈ ప్రేమలు అనేటివి నిజానా లేకపోతే ఇన్ఫాక్చుయేషన్ లో వీళ్ళు పెళ్లి చేసుకుని ఇలా తయారయ్యారు? ఇక్కడ ఆ ఒక్క పదం తప్ప మిగతావన్నీ మాట్లాడొచ్చేమో మేడం. ఎందుకంటే ప్రేమ అన్నది లక్ష్మి విషయంలోని లేదు, మరి సంధ్య విషయంలో అది ప్రేమ అంటారా లేదంటే ఇన్ఫాక్చునేషన్ అంటారా అన్నది మనకు అర్థం అవుతుంది. ఒక 2 ప్రశ్నలు నేను విత్ యువర్ పర్మిషన్ మేడం సంధ్య గారిని అడుగుతాను. అమ్మ, అది మీరు స్టార్టింగ్లో మొదటి నుంచి తెలుసు కదా మీ మేనమామ బాబు వరుస అవుతాడు, ఎందుకు మొదట్లోనే మీరు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఎందుకు లేదు? నీకు అప్పుడు ఆ వయసు లేదా, లేదంటే మీ పెద్దలు అంగీకరించలేదా? అప్పటికి ఇంకా నేను పెద్దదాన్ని అవ్వలేదు. ఆయన కూడా కొంచెం 10 సంవత్సరం వచ్చేసరికి పొరుగురు పనులకి వెళ్ళిపోయాడు. తర్వాత ఎప్పుడంటే నాకు ఒక 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకసారి వచ్చాడు. మళ్ళీ నాన్నగారు చనిపోయిన తర్వాత రావటమేనండి. నాన్నగారు చనిపోయే టైంకి నువ్వు 10th స్టాండర్డ్ లో ఉన్నావు అంతే కదమ్మా? 2008 14 to 15 years అప్పుడు నువ్వు 10th లో ఉన్నావు. అప్పుడు నీకేమనిపించింది ఇతన్ని చూసినప్పుడు? అంటే ఆ వయసులో నిజంగా చిన్నప్పటి నుంచి ప్రేమించినటువంటి వ్యక్తిగా అతను అప్పుడు చూసావా, ఒక బావగా చూసావా, లేదంటే రానున్న రోజుల్లో ఇతన్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అప్పుడు నీకేం తట్టిందమ్మా నీ మనసుకి? బావ మళ్ళీ తిరిగి వచ్చాడనే ఆనందంలో ఉన్నాను సార్ నేను. అంటే అప్పటికే నీకు అర్థమైపోయిందా? అంటే చిన్నప్పటి నుంచి నువ్వు బావనే చేసుకోవాలని అనుకున్నావా? చేద్దామనే అనుకున్నారండి మా పెద్దలు కూడా. ఆ రెండింటికి చాలా డిఫరెన్స్ అమ్మా, చాలా డిఫరెన్స్. చేద్దాం అనుకున్నారా, నువ్వు చేసుకోవాలని అనుకున్నావా? వాళ్ళు చేద్దాం అనుకున్నారు కాబట్టి నేను బావనే ఫిక్స్ అయ్యానండి. సో బావని ఫిక్స్ అయ్యావు కానీ బావను ప్రేమించలేదు నువ్వు. అరే ఇంత బాధపడుతున్నటువంటి బావకి చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు ఎలాగా ఫిక్స్ అయ్యారు కాబట్టి పెళ్లి చేసుకుంటే తప్పేంటి అనే ఆలోచన నీకు వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ అమ్మాయి ఎంఏ చదువుకున్నానని చెప్పింది. అంటే ఇంకా చదువు సిగ్గుపడవలసినటువంటి విషయం. చదువు అన్నది ఎందుకండి? మనకు జ్ఞానాన్ని కలిగించి మనం ఒక సక్రమమైనటువంటి దారిలో పయనించి మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి, కానీ వెధవ పనులు చేయడానిక? అంటే ఒక ఆడదాన్ని జీవితంలో నిప్పులు పోసి ఒక ఆమె భార్యకు పుట్టినటువంటి బిడ్డల్ని భవిష్యత్తు మీద ఈమె తన జీవితాన్ని నిర్మించుకోవాలి, తన కుటుంబాన్ని నిర్మించుకోవాలి అనుకోవడం ఇంతకంటే చిత్కారమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు. అమ్మాయిలు ఈ రోజు కూడా పరివర్తన కానివ్వండి, నేను తప్పు చేశానని భావన కానివ్వండి ఏమాత్రం లేకపోవడం నిజంగా సమాజం అంతా కూడా గమనించదగిన. అంటే సంజలాంటి ఆడపిల్లలు ఉన్నంత కాలము సాటి మహిళకు న్యాయం జరగదు. ఈ రోజు సంజ అనుకుంటుండొచ్చు, నేను లక్ష్మి అనేటటువంటి అమ్మాయి జీవితాన్ని పాడు చేసి ఆడ జీవితంలో ప్రవేశించి చాలా సేఫ్ గా కంఫర్టబుల్ గా ఉన్నాను అని అనుకుంటుండొచ్చు, కానీ రేపు నీ జీవితం కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే నువ్వు నేర్పినటువంటి పాఠం సమాజంలో నేర్చుకున్నటువంటి వాడు నీకు మళ్ళీ చవి చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే దయాకర్ వ్యక్తిత్వం చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ కేసులో. దయాకర్ పేరులో దయ ఉంది కానీ మా మనిషిలో ఆ వ్యక్తిత్వంలోని ఏమాత్రం కూడా దయలేనటువంటి వ్యక్తి. చాలా అహంకారం పూరితమైనటువంటి వ్యక్తిత్వము. మాట్లాడితే మహిళని నేను నోరు ముయించగలను, నేను ఆ శారీరక బలంతోనే ఆమెను అనగదొక్కగలను అనేటటువంటి వ్యవహారం మనకి ఎక్కడ కనిపించింది? ఇక్కడ నువ్వు 1,000 కోట్ల మంది చూస్తుండగా కొట్టగలిగిన వాడివి ఇంట్లో కొట్టవనేంటి? ఒక మహిళని అంటే నీ శారీరక దారుఢ్యం బట్టి నిన్ను ఒక మహిళ ఆపగలదా? మాయత అడ్డుకోగలదేమో గాని నిన్ను మాత్రం ఆపలేదు. అంటే నువ్వు ఏ విధంగా ఒక మహిళని చూడగలవు? అంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి? అంటే ఆయన వ్యక్తిత్వంలోని మహిళకి గౌరవం లేదు. ఏదో ఆ అమ్మాయి రక్త సంబంధీకురాలు కాబట్టి మరదలు కాబట్టి బేర్ చేస్తారేమో కానీ బయట మహిళని బేర్ చేసేటటువంటి వ్యక్తిత్వం అతనికి లేదు. ఆయనకు బాధ్యత అన్నది లేదు.
అడుగుతానత్త, మరి ఇష్టపడతారులే మా అమ్మోళ్ళు, వాళ్ళు ఇష్టంగా చేసిన కాపురం నిలవలేదు, నేను ఇప్పుడు చేసుకుంటాను, బాగుంటే నాకు ఇష్టం అన్న. ఆయన నాకు ఇష్టమే, మా అమ్మోళ్ళు ఒప్పుకోలేదు, నన్ను ఇంటికి రానివ్వలేదు. రానిపోతే మా పాప ఈయన దగ్గరికి వచ్చినాక ఒక పాపని కడుపుతూ ఉంటే ఆ పాప డెలివరీ అవ్వాలంటే మా మామ నన్ను సరిగ్గా చూసుకోవట్లా. మా ఆయన అయితే వరకు తాగుడుకు బానిసయ్యి జేబులు కొడతారు చూడ, వాళ్ళతో వెళ్ళి ఒక కేసు ఉన్నదంట నన్ను చేసుకోకముందే తిరుపతిలో. అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు, మా ఆయన తీసుకెళ్ళిపోయారు వినకొండ వచ్చి. నేను నిండు గర్భింతున్నాను. తీసుకెళ్తే మా అమ్మని, మా చిన్న అమ్మమ్మని, ఇద్దరు అమ్మమ్మలు పెట్టి జామీన్ పెట్టి తీశాను. వినకొండకు వచ్చిన తర్వాత మా పాప ఎలా చనిపోయిందో నాకు తెలియదు మేడం, నాకు చిన్న వయసు. మా అమ్మాయిని పంపించండి రా, ఉంచురా, అమ్మాయి కొంచెం వయసు వచ్చి కొంచెం ఒక 2 నెలలు 3 నెలలు పాప నాకు తీసుకెళ్తా, ఎద్దు మా పాపను నాకు పంపించే, నా భార్య నాకు పంపించేయి అని అడిగింది. అడిగితే సరేలే తీసుకెళ్ళు, మీ నాన్న కూడా నేను చూస్తే కోపంగా ఉన్నాడు, సరే వెళ్ళమ్మని పంపించారు. పాప ఏమైందో తెలియదు మేడం. మా మామ పుట్టినరోజు అమ్మాయిని మా మామ కొట్టాడంట, ఐరవల్ని. నువ్వు పుట్టావు నన్ను కొట్టారు, నువ్వు పుట్టావు నన్ను కొట్టారని పాపను లేస్తే కుత్తి పట్టుకొని పాపని సరేలని మా పిన్ని పక్క బజార్కి వచ్చింది, తెలిసింది. నీళ్ళ బిందె నీళ్ళు ఎత్తుకొని వంక పెట్టుకొని వెళ్ళిపోయి పిన్ని నేను చెత్త పిన్ని, నాకు తప్పు అయిపోయింది, తెలవకపోయాను, నన్ను తీసుకెళ్ళి పిన్ని ఉంటే మీ నాన్నని చంపేస్తాడే వస్తే అంటే నీ దగ్గర నుంచుకో పిన్ని, నాకు భయం వేస్తుంది ఇల్లు చేస్తుంటే అంటే సరే తీసుకెళ్తానమ్మా ఆడవకు అని చెప్పి అన్నది. ఇంతసేపు ఏం చేస్తున్నావు నువ్వు, అవతల బజార్లో వస్తున్నావా మా మామ, ఎవరు అవతల బజార్లో అని గొడ్డేలు కర్ర తీసుకుని ఎమ్మడబడిండు మేడం. నన్ను ఎమ్మడబడితే పక్కన వాళ్ళందరూ మా పిన్ని కూడా ఎందుకు కొడుతున్నాం అన్నయ్య, నా బిడ్డ చేసింది ఏం తప్పు, నీ దగ్గర మొగుడు లేకుండా మీ దగ్గర ఉండేది ఏంది, మీరు అసలు ఎవరు పెళ్లి చేసుకుని నా బిడ్డ మీరు పెళ్లి చేసుకున్నారా, మోసం చేసి తీసుకెళ్ళింది కాక పైపెట్టి కొడుతున్నారు మీరు, కేసు ఏడే పెడతా నేను అని మా పిన్ని అనింది. ఏం చేస్తావో చేసుకోపు అన్నాడు. నేను ఇద్దరు వానిచ్చి వెళ్ళిపోయాను మేడం, మా పిన్నితో వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన 2 నెలలకు నెలకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం దుర్గారావు మీ నాన్న పద్ధతి నచ్చట్లా మాకు, నా బిడ్డకు తెలియని పెళ్ళయింది, నీకు చేసుకున్నావు, నువ్వు చక్కగా సాక్కుంటా చాక్కోలేదు, ఇప్పటికైనా బాధలేదురా, మా బిడ్డను మాకు పంపించేయరా అంటే అత్త నేను వదిలిపెట్టను అత్త, అమ్మాయిని నాకు కావాలి, నేను ఏదో ఒకటి చేసుకొని పెళ్లి చేసుకుంటా అత్త అన్నాడు. సరేలే అని చెప్పేసి మళ్ళీ పాప పుట్టింది. ఆ పాప చనిపోయినాక ఇప్పుడన్నా పెళ్లి చేసుకుందాం బావా, నాకు ఇట్లా ఉన్నదాని లెక్క అట్లా ఎన్ని రోజులు ఉండాలి, నేను ఇప్పుడన్నా పెళ్లి చేసుకుంటే చేసుకోబోతే వాళ్ళు ఎవరు రారు. అప్పుడు వాళ్ళ చేసిన కూతురు పెళ్ళి అవుతుంటే వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు అందరూ వచ్చారు. అమ్మాయి ఏంది వెంకటేశ్వరం వాళ్ళ మామ, ఏంది వెంకటేశ్వరమ్మ మరి పెళ్లి చేయాలి కదా ఆవిడికి, ఏంటంటే మా తాగుబోతాడు మా ఆయన కట్నం అడుగుతున్నాడు, ఏదో ఒకటి చేసి మీరే పెళ్లి చేసి రండి మా అన్నాడు. వాళ్ళ మనుషులలో ఏముందో నాకు తెలియదు మేడం, ఏదో ఒకటి చేసి రండి అని మరుదులు ఇద్దరికి వాళ్ళ అన్నదమ్ములు నడుచారు, చిన్నాన్న కొడుకులకి మా చుట్టాలకి అందరూ చెప్పింది. అందరి సమీక్షలు కూర్చోబెట్టి తాస్తాంబలం పంచారు మేడం. ఏం బంతులు పెట్టల, పాప ఒళ్ళో ఉంది కదా ఏం బంతులు పెట్టల, దండలు మార్పిచ్చేశారు. పెద్ద మనుషుల సమీక్షలో తాలిబొట్టై కట్టాడు, మెట్లు పెట్టాడు, అందరిలో తాంబూలం పనిచేస్తారు మేడం. ఇంక పెళ్ళయింది. అయిన తర్వాత అప్పటి నుంచి ఏంది బావా వెళ్దాం మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అని తెలిసాం. వచ్చిన తర్వాత ఎప్పుడు తాగటము తాగటం, మీ ఆయన తీసుకుని మీ పొదిలు వెళ్ళిపో. 10 రోజులు కైసీలోంచి నీళ్లు కానీ ఏమి కానీ ఇవ్వలేదు. తర్వాత వచ్చి చూస్తున్నారు కానీ అమ్మోళ్ళు నాకు ఓపిక లేదు, చెప్పే ఓపిక లేదు, మాట్లాడడానికి ఓపిక లేదు. అసలు అయినా నన్ను ఎందుకు ఇట్లా పొడిచాడు, నేను ఏం తప్పు చేశాను, పతిదే ఆయన తప్పు చేసి నన్ను ఎందుకు పొడిచాడని ఆ కోమంలో ఉండి ఏడుచుకుంటూనే బతికాను మేడం. తెలిసిందా ఎందుకు పొడిచాడని? ఇప్పటికి తెలియట్లా. ఏం పేరు ఆయన పేరు? దుర్గారావు. ఓకే, మరి చూసారుగా దుర్గారావు పెళ్లి చేసుకోవాలని ఇష్టపడి వెనకపడి పెళ్లి చేసుకున్న రోజు నుంచి నరకం చూపిస్తూ ఆఖరికి ఈ రోజు భార్యను కూడా చూడకుండా పొడి చేశాడు. ఎందుకు పొడిచాడో కూడా తెలియని పరిస్థితిలో మరి ఆవిడ కన్నీరు మున్నీరుగా ఉంది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో అడిగి తెలుసుకుందాం. దుర్గారావు రండి. ఎదురుగా కూర్చున్నది ఎవరు? భార్య అమ్మ. ఏం పేరు? వెంకటమ్మ మేడం. ఇష్టపడే చేసుకున్నావా? చేసుకున్నాం మేడం. ఆమెను ఎక్కడ చూసావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఎందుకు టార్చర్ పెడుతున్నావు మొదటి నుంచి చెప్పు. ఫస్ట్ వినకొండకు వచ్చింది మేడం. వినకొండకు వచ్చినాక అక్కడ కానొచ్చినాక ఫస్ట్ 2 రోజుల దాకా నాకు తెలియదు అమ్మాయి పెళ్ళి అయింది కొడుకుంటాడని. తర్వాత 2 రోజుల తర్వాత తెలిసింది నాకు. తెలిసినా కూడా సరేలే అని చెప్పి నేను ఇష్టపడి చేసుకున్నా. సరే వాడు ఎవడు ఫస్ట్ మోసం చేసి మనం అట్లా చేస్తామని చెప్పి ఫస్ట్ ఇష్టపడి చేసుకున్నాక ఇంకా నుంచి కొనకలు మెట్టపోయినాం. అడిగి పోయినాక ఆడనే ఒక నెల దాకా ఉన్నాం. నెల దాకా ఉన్నాక వాళ్ళ పద్ధతులు నాకు నచ్చల.
చీటికి మట్టికి ఎందుకు వెళ్ళాం? చీటికి మట్టికి గొడవలు పెడతా ఉండే లేక అమ్మాయి వెళ్ళిపోదాం పంగా నువ్వు నీ దగ్గర నేను ఉండకూడదు, నా దగ్గర నేను ఆడుంటే ఆడ ఉండాలి నువ్వు అని చెప్పిన అన్న. నేను రానంటే రాను అన్నది. సరే దేనికి రావా అని చెప్పాను అన్న. లేదు నువ్వు ఉంటేది కాదు ఎదురుగానే ఉంది, కొండట్టిన కొండలు నమ్ముకుంటా ఉంది పొదిల్లో. ఏందమ్మాయి నేనంటే ఉంటే నా దగ్గరన్నా ఉండు, లేదంటే మీ అమ్మల దగ్గర పోయినా ఉండు, నేను మాత్రం రాను. వాళ్ళేం 10 మంది నేనేం ఒక్కడిని. చీటికి మటుకు నన్ను మన ఇద్దరు చిన్న మాటలుగా అడుచుకోవటం ఏంది, వాళ్ళు వచ్చి నన్ను కొట్టడం ఏంది, మళ్ళీ కొట్టేది కూడా కాక ఆ పోలీసు మిషన్ ఇంపార్మెంట్. నేనే పోలీస్ స్టేషన్ దగ్గర నా పిల్లకి ఏం సంబంధం. నేను కానీ ఒక మాట అబద్ధం చెప్తే పొద్దులు పోటేసి ఫోన్ చేసి కనుక్కోండి వాళ్ళ చిన్నమ్మ ఇంపార్మెంటా కాదా. ఏంది నన్ను పట్టించింది ఒక సుమారు 10 సార్లు. పెళ్లి చేసుకున్నా ఇంట్లో ఉండే ఫోన్ చేసి పిలిపిస్తుంది మేడం పోలీసులని. నువ్వు మేడం వేరే వాళ్ళకి కరిగిన వస్తే దాన్ని తెచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకొని మోపు కట్లిరిగే తట్టు కొడితే వదిలిపెట్టమని ఇలా బాబాయ్ని ఇలా జేజీని అడిగితే ఏం చేసుకుంటూ చేసుకోపో, నీ కూతురు తగ్గుని వచ్చింది ఆ అమ్మాయి తగులు అడుగుతా సార్ మేడం. వీళ్ళు ఎన్ని రోజులు పంపించావు? 3 నెలలు కడుపుతో వస్తే కనే దాకా ఉంచారు మేడం. ఇంకా 2 రోజులకి డెలివరీ అయ్యేదాని దాకా ఉంచారు. ఇక్కడ నుంచి వెళ్ళి 2వ రోజు కార్ డెలివరీ అయింది. అప్పుడు దాకా కేసు పెట్టుకుని ఉంటారు మేడం. అప్పుడు ఏడుండా నేను నా దగ్గర ఉన్న కథ నడుపుతున్నావు. మీ అమ్మ నీ నాన్న కూతురు అనుకుంది ఇంట్లో పెట్టుకుంది. ఎందుకు పెళ్ళైన వాళ్ళు వెనక పట్టడం, వాళ్ళని పెళ్లి చేసుకుంటాం, పెళ్లిగా చేసుకోవచ్చు కదా. ఈ అమ్మాయి వద్దంటే నువ్వే వెనకబడి చేసుకున్నావు. మళ్ళీ ఈ అమ్మాయినన్నా బాగా చూసుకున్నావా అంటే చూసుకోకుండా ఇంకో అమ్మాయికి చేసి నువ్వు చేసావా వేరే వాళ్ళు చేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఎందుకు అలా తప్పు మీద తప్పు చేస్తూ చేయలేదమ్మా. ఒక్క మాట పంచాయతీ కానీ పోతే ఏందమ్మాయి మళ్ళీ చెప్పు మా మామని తీసుకుని పోయినా పోతే లేదు రామ్మాయి అని చెప్పిన పంచాయతీలో పోతే మొత్తం పట్టుకుని మమ్మల్ని కొట్టారు, కర్రలు తీసుకుని కొట్టారు. ఎందుకు అడగండి ఎదురుగానే ముందు. నన్ను మా అమ్మని పడేసి కొడితే మా నాన్న ముసలాయన ఎంతమంది కొడతారు, మీరే మా నాన్న పట్టుకుని తన్నారు. ఒకరికొకరు కొట్టుకున్నాం. ఆ పిల్లల మీద ప్రమాణం చేసి అవును మీ అమ్మని కొట్టింది మా పిన్ని కొట్టదని నాకు తలక బాగలు చెప్పు. 2 పిల్లలు ఉన్నారు మేడం, అంతటితో నాకు సంబంధం లేదు. ఆ అమ్మాయిని తెచ్చి ఇనకొండలో పెట్టి ఏమని వచ్చారు తెలుసా, నాకు ఇడాకులు ఇమని అడిగాడు. పాప అనుభూతం అమ్మాయిని తెచ్చి పక్కన పెట్టుకొని తల్లి కొడుకు నాకు అవసరం లేదు నువ్వు బాగా చూసావు అది అనేది ఇల్లు కాపాడుకో తెచ్చి నా దగ్గరికి వచ్చి ఇడాకులు ఇమని అడిగాడు. విడాకులు మన అందరం ఉంది, విడాకులు అడిగా, విడాకులు అడగాలిగా. నన్ను పటాను కొట్టి నువ్వు నీకు పెళ్లి కాలేదా, నువ్వేమన్నా నా తాడుకున్నావా, నువ్వు నా ఆస్తులు బీక్కున్నావు, ఇల్లులు బీక్కున్నావు, స్థలాలు ఆటోలు బీక్కున్నావు, ఏంది మొత్తం బీక్కున్నావు. అడుగు ఎదురుగా అబద్ధం అడగ లాస్ట్ కి బీక్కుందని ఎందుకు అనుకుంటావు? ఆ అమ్మాయి రైట్సే కదా, నీ ఆస్తి మొత్తం నీ పిల్లలకే కాదమ్మా. నా పిల్లలకి ఏదమ్మా, నీకు అంత బాధ ఉంటుంది నాకు అంత బాధ ఉంటుంది. ఇప్పుడు జీవితం చూడు అమ్మాయి అని చెప్పినని ఆ అమ్మాయి వచ్చిన నేరానికి ఈ తొందరపడి నా మీద కేసులు పెట్టిన నేరానికి 2 లక్షలు రూపాయలు డెలివరీ అయ్యేదాకా దాకా తొందరపడతారు మేడం. 3 నెలలు వచ్చిన అమ్మాయిని డెలివరీ దాకా ఉంచుకుంటారు మేడం. ఆ రకం చేసి తొందరపడి కేసులు పెట్టినావు సార్. నా తప్పు నీ తప్పు అయిపోయింది. తప్పు కదా అంటున్నా. ఈ అమ్మాయిని తీసుకొచ్చాక ఇంకా జీవితాంతం ఈ అమ్మాయితో ఉండాలి నువ్వు. మళ్ళీ ఒకరు అంటే అసలు ఏమనుకుంటున్నావు? అంటే నరకం చూపిస్తామా మీకు తెలియదు. పుట్టింట్లో 13 సంవత్సరాలు ఉన్నాను వాళ్ళ ఇంట్లో. నేను ఇష్టపడి చేసుకున్న అమ్మాయి కదా, నిన్నెవరు బలవంతంగా కట్టలేదు కదా నీ తలకి కట్టలేదమ్మా. ఇష్టపడి చేసుకున్నాను. నీ దగ్గర ఏమీ లేదనేది నీకు తెలుసు. మరి అలాంటప్పుడు గమ్మున భార్య పిల్లలతో ఉండకుండా ఒక భార్యను వదిలేసి ఇంకో అమ్మాయిని, ఇంకో అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయిని ఏం చూసుకొని ఇలా మారుస్తున్నావు? నేను మార్చట్లేదు. నీకే తినడానికి లేదంటున్నాను, అన్ని పోయినాయి అంటున్నావు. మళ్ళీ ఎందుకు మనుషుల్ని ఇంకా అమ్మాయిలతో ఆడుకుంటూ వాళ్ళ జీవితాలు మారుస్తున్నావు రోజుకొక అమ్మాయిని? నేను అట్లా మార్చట్లేదమ్మా. నేను ఈ అమ్మాయి ఇన్నిసార్లు పిలిచిన రాట్లా తలకల పగల కొట్టారు, 18 కుట్లు పట్టే తలకి. చెప్పండి ఏంది చెప్ప పెట్టుకున్నావు వాళ్ళ అవ్వలేమిటి వెళ్ళిపోయింది. 4 రోజులు తిరిగి 3 రోజులు తిరిగి అనుమానం ఉందా? అనుమానం ఏమి లేదమ్మా నాకు. యాడికి పోయింది మామ అని అన్నా. ఆమె నీ మీద ఇష్టంతోనే ఇంత దూరం వచ్చింది. నువ్వు వద్దు అనుకుంటే ఎందుకు ఇంత దూరం వస్తుందమ్మా? యాడికి పోయింది మామ అని అన్నారు. తప్పమ్మా. నేను ఉంది పోలేదని చెప్పట్లే మేడం. అమ్మమ్మతో మేడం ఆడపిల్లకి ఏం పని మేడం? అవును రాష్ట్రాలు పట్టుకొని తిరగటానికి అమ్మమ్మతో బేరానికి వెళ్ళాను మేడం. నువ్వు చూడకుండా నువ్వు మీ తమ్ముడు కూతురికి పెళ్లి అయితే ఇనకొండకు వచ్చేసావు, నన్ను వదిలి కొట్టి. అది జరిగింది ఎప్పుడు? మా అమ్మమ్మ పోయినప్పుడే కొట్టి వెళ్ళిపోయావు, అన్నానికి ఇవ్వలేదు. మా అమ్మమ్మ బేరానికి వెళ్తుంది, ఏమిటి పోతే ఏదైనా 10 రూపాయలు ఇస్తే వెళ్ళాను. అబద్ధం అడగా సరే. 18 కుట్లు మేడం నా తలక పడ్డది. అమ్మకు చేరినప్పుడు మా తమ్ముడికి లైఫ్ లేకుండా చేసావు. రోకల పంటతో కొడితే 18 కుట్లు పడ్డాయి తలకి. వీళ్ళ తమ్ముడు
ఆ అమ్మాయిని కాదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఎందుకు? ఏంటి బలమైన కారణం ఏముందో చెప్పు. పిలిస్తే రాట్లా, వాళ్ళ అత్తారు వాళ్ళ అమ్మల దగ్గరనే ఉండాలంట, నువ్వు చాలా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మల దగ్గరనే ఉండాలంట, పక్కనే పడి ఉండాలంట. కానీ చాలా తీసుకున్నావు, రోడ్డు మీద పడ్డామ్మా మేడం. ఓకే, రోడ్డు మీద పడ్డా. పెళ్లి చేసుకొని సంవత్సరం అయింది. చూసేవాళ్ళు లేరు, బాగా చూసుకుంటుందా పాప? ఆ అమ్మాయి నన్ను ఇవాళ నన్ను ఇంటికి బేరాన్ని పోయి సాగుతుంది. ఎందుకంటే ఈమెను కూడా కొన్ని రోజులు బాగానే చూసుకున్నావు, ఇప్పుడే కదా కొట్టటము పొడవటము అన్ని అమ్మాయిని కొట్టడం చేయటం నేను లేదు అసలు. వాళ్ళ చిన్నమ్మ ఇది కూడా అబద్ధం చెప్పి ఇదన్నా నిజం చెప్పు ఒక రావా. నువ్వు నాశనం అయిపోతారా? నువ్వు పొడిసి కూడా పడవలేదు అడుగుతున్నా. ఇప్పుడు అమ్మాయి పేరేంటి? నీతో వచ్చిన అమ్మాయి పేరు కృప. సో అమ్మాయికి తెలీదా ఇతనికి మీకు పెళ్ళైన విషయం? సొంత మేనకు అక్క కూతురు మేడం. ఎంత వయసు అమ్మాయిది? 16-17 సంవత్సరాలు. ఈయనకి ఏమైనా ఉంటే తెలియదు మేడం నాకు. నా పెళ్లి 20 సంవత్సరాలు ఎంతో. ఓకే, మరి కృప మేనకోడలని చెప్తున్నారు. చిన్న అమ్మాయిని ఎలా మోసం చేయడానికి మనసు వచ్చిందో అర్థం కాలేదు. కానీ కృప అయినా పెళ్ళైన మామయ్యని చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ రోజు ఇంకో ఆడదాని జీవితంలో నిప్పులు పోవటం తప్పని తెలియక చేసిందా, తెలిసి చేసిందా? ఆమెను అడిగి తెలుసుకుందాం. కృప రామా. దుర్గారావు, అతని మైండ్ సెట్ ఏంటో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఏమో ఒక పెళ్ళైన ఆవిడని, కొడుకున్న ఆవిడని కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఇంట్లో వాళ్ళు వద్దన్న. తర్వాత ఆవిడ ఉండగా ఆవిడని కొట్టడం, హింసించడం ఒకవైపు జరుగుతూనే ఇంకో మేనకోడల్ని పెళ్ళయి భర్త ఉండగా వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆమెను కష్టపడి బయటకు పంపించేస్తే తన కళ్ళ ముందు పుట్టిన ఇంకో అమ్మాయి, అంటే కూతురు వయసులో ఉన్న అమ్మాయితో ఈ రోజు మళ్ళీ పెళ్లి అని చెప్పి సంవత్సరంగా ఉంటున్నాడు అని చెప్తున్నారు. సో ఇతని మెంటాలిటీ ఏంటి? ఈ ఆడపిల్లలు అసలు ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి మేడం? ఈ సమస్యకి ఇప్పుడు ఇది 2 విధాలుగా చూడొచ్చు మేడం. ఒకటి ఏంటంటే దుర్గారావు గారి యొక్క మానసిక పరిస్థితి ఏంటి అంటే, ఇందాకటి నుంచి వీళ్ళిద్దరు చెప్పేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, 20 సంవత్సరాల పాటు ఎటువంటి టార్చరు, అంటే ఈ రకమైనటువంటి టార్చర్ అన్నది కాకుండా సైకలాజికల్గా తీసుకోండి, ఫిజికల్గా తీసుకోండి, సోషల్గా తీసుకోండి, ఫ్యామిలీ పరంగా తీసుకోండి, అన్ని విధాలుగా నేను అనుభవించానండి. ఆఖరికి కత్తితో కూడా పొడవబడ్డాను నేను. అంటే నేను ఈరోజు చచ్చి నేను బతికాను, ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను నా భర్తను కావాలి అని అనుకుంటున్నాను అని మాట్లాడేటటువంటి ఒక భార్య అయితే, ఇటువైపు కూర్చున్నటువంటి దుర్గారావు అసలు ఇక్కడ ఏ సమస్య లేదు, 20 సంవత్సరాల పాటు మేము బాగానే ఉన్నాము, అన్నెసరీగా అన్ని ఎగ్జాజరేట్ చేసి ఇవి చెప్తుంది, అనవసరమైనటువంటి అంశాలన్నీ కూడా కల్పించుకుని చెప్తుంది, అన్ని అబద్ధాలు ఆడుతుంది. తన అన్నదమ్ములతో నన్ను తీసుకొచ్చి కొట్టించింది. ఉన్న సమస్యల్లో ఒకటే అదేంటంటే కనుక ఊహు అన్నా కూడా వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం, నేను బతిమాలుకోవటం, వెనక్కి తెచ్చుకోవటం, ఇది ఒకటే సమస్య అండి అని. ఐదర్ ఒకరు ఖచ్చితంగా మొత్తం అన్ని నిజం చెప్తూ ఉండాలి, లేదంటే ఇంకొకరు పూర్తిగా అబద్ధాలు ఆడుతూ ఉండాలి. రెండోది, అసలు వెంకటమ్మ యొక్క పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా ఉందంటే, ఇక్కడ చూసేటటువంటి వాళ్ళకి అర్థం కానటువంటి అంశం ఏంటంటే, అవమానాలు, అనుమానాలు, బాధలు, గాథలు అన్నీ తిన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఇంకా ఇక్కడ కూర్చుని నా భర్త కావాలి అని అంటుంది అంటే కనుక చచ్చిపోవటానికే ఇంకా భర్తను కావాలి అని అనుకుంటుందా? ఓకే, దుర్గారావు ఒకసారి మీ అమ్మగారితో మాట్లాడతారంట మేడం. చిన్న పిల్లగాని చూసిన మీరు చెప్పండి. భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవడం తప్పే కదా? మరి భార్య ఉండగా, పిల్లలు ఉండగా అతను ఎందుకు వేరే అమ్మాయిలు తీసుకొస్తుంటే మీరు ఇంట్లో పెట్టుకుంటున్నారు? తిరుపతికి పోయి వచ్చేలేకనే ఆ అమ్మాయి, నా కొడుకు, ఆ అమ్మాయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే మేము ఇంటికి వచ్చినాక తెలిసింది, గిద్దలూరులో ఉన్న సంగతి తెలిసింది. తెలియంగలోనే సరేనని చెప్పి ఆ నుంచి తీసుకొని వచ్చారు, గిద్దలూరు నుంచి మా ఊరికి. తీసుకురాంగలోనే అమ్మ మీ పుట్టింటోళ్ళని తెలవంపమ్మ, అసలు మీ ముక్కు మొఖం మాకు తెలవదు, మా ముక్కు మొఖం మీకు తెలవదు. అడగంగలో నా అమ్మాయి ఏం చేసింది, మా ఊళ్ళో నేను ఇప్పుడు అలా తెలవంపను చెయ్యను అని చెప్తాను అన్నది. కానీ మీ అబ్బాయి ఇష్టపడి పెళ్లి చేసుకునేసాడు కదా అమ్మా. ఫస్ట్ ఆ అమ్మాయికి మగ పిల్లోడు అంటే సంగతి మనకి చెప్పలేదు, ఆయనకు తెలుసు అని చెప్పాడు. రోజులు చెప్పలేదమ్మా, చెల్లెలి ఇంట్లో తెలిసిన తర్వాత పెళ్లికి పోయి వచ్చిన వాళ్ళు, ఆమె పెళ్లికి పోయి వచ్చిన వాళ్ళు ఈ అమ్మాయికి మగ పిల్లోడు ఉండడే, ఈ అమ్మాయి పెళ్లి పోయి వచ్చామే అని ఈయనకి చెబితే అబద్ధం మేడం. మా అత్తకు తెలియదు అంటే నమ్ముతాను, కానీ మా ఆయన చూసాడు, తెలుసని ఆయన చెప్పాడు కదా. అత్తగడు అంత డిఫరెన్స్ గా చెప్తుంది. ఓకే, ఇక్కడ అదొకటి. మీ అబ్బాయి పెళ్లి అవ్వటం, కూతురు కొడుకు ఉండటం అవన్నీ సెకండరీ, ఎందుకంటే ఇష్టపడ్డ తర్వాత అవన్నీ కూడా ఆయనకి నచ్చాయి కాబట్టి చేసుకున్నాడు. రెండోది, మీ ఇంటికి వచ్చాక మీ అబ్బాయి లేని సమయం చూసి మీ భర్త ఆవిడ్ని తప్పుగా
ప్రయత్నించారు. కడుపు గాని మాటలమ్మా అన్ని నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, అబద్ధం ఆడపోతే నువ్వు అని చెప్పి వాళ్ళు ఎన్నో మాటలు చెబుతారమ్మా. తాగేటటువంటి అలవాటు ఉంది అని కొడుకు చెప్పలే మేడం, కానీ నా మొగుడు దుర్మార్గుడు. ఇప్పుడు చూడు ఎంత అబద్ధం ఆడుతున్నాడు. కొడుకు చెప్పాడు కొట్టాను మా నాన్న అలా చేస్తాను అన్నాడని చెప్పి వాళ్ళు ఎన్నో మాటలు చెబుతారు. ఇప్పుడు వాడు ఒక్కడే మా ఇంట్లో ఎదిగొచ్చిన పిల్లోడు, అందరు చిన్న చిన్న పిల్లడు, నా మొగుడు తాగబోతాడు. ఎదిగిన పిల్లని తీసుకొని వాళ్ళ పుట్టింటికి చేరింది ఆ అమ్మాయి. వాళ్ళ పుట్టింటికి చేరటం, వాడు సంపాదించిన డబ్బు పెట్టుకొని స్థలాలు కొనుక్కోవటం, ఇల్లు ఆటోలు కొనటం, కొడుకు పెంచుకోవటం అట్లా జరిగిపోతుంది. నా ముగ్గురు పిల్లలు చిక్కెంటికెళ్ళి వ్యాపారం చేసుకునేదాన్ని నేను. ఆ రకంగా నేను బతుకున్నాను. పెద్దలను అంతలు ఇంతలను చేసుకుని నా కొడుకులు బేల్దార్ పనికి పంపించా. హైదరాబాద్ ఏ ఊరే బేల్దార్ పనికి పంపించా. ఇంకా పిల్లలు ఒకరు ఎదిగి వచ్చిన రేకుల షెడ్ వేసుకున్నాం మేము. రేకుల షెడ్ వేసుకోగలనే ఆ ఇంటి మీద మనకు బాగా వస్తుందని చెప్పి ఈయన్ని మా మీద గమ్మించి 55,000 కట్టించుకున్నారు. నా భర్త చచ్చిపోయినా కట్టాను 55,000. ఆ రకంగా మీరు బుద్ధి ఒకటి తల్లిదండ్రులు చెప్పిన అమ్మాయిని చేసుకోవాలన్నా తెలుసుకోవాలి, లేదా పెళ్ళైన తర్వాత తన ఇష్టమైన అమ్మాయిని చేసుకున్నా తల్లిదండ్రులకు కూడా మనం ఎంతో పొద్దు ఇవ్వాలి. ఇంట్లో పెద్ద కొడుకు మనమే, మిగతా వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు ఎలా పెరుగుతారనే ఆలోచన అతనికి ఉండాలి. మీ వాడు ఎట్లా అంటే ఇష్టపడితే పూర్తిగా ఇష్టపడతాడు, లేదంటే చావు కొట్టేస్తాడు, ఇంకోరిని తెచ్చుకుంటాడు. నా కొడుకు అడవి పందులు ఉండే కాడ ఒక్కడ కాపులు ఉంటాడు. పిల్లలు కడుపును పెట్టుకున్నా, నీ కూతురు ఒక్కగానే ఒక కూతురుని పెట్టి పోలీసులకు ఫోన్ చేస్తుంటే మన అంతా బండ పెట్టడం, నిద్ర గుడ్ల మీద నా ఇంటికాడికి రావటం. కనుక వాళ్ళ ఇద్దరు పిల్లలకి ఈమె బ్రతకడానికి మరి ఆమె జీవితంతో ఆడుకున్నావు, ఆమె అన్ని విధాలుగా ఉపయోగించుకున్నావు కాబట్టి వాళ్ళకి ఏం మెయింటెనెన్స్ ఇస్తావో చెప్పు. ఏం మెయింటెనెన్స్ ఇస్తావు? నెలకి దగ్గర ఉంది మేడం ఆస్తి మొత్తం. ఏం ఆస్తి ఇచ్చావు? ఇల్లు, స్థలము, ఆటోలు మొత్తం అమ్మాయి దగ్గర ఉన్నాయి. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నీ చెట్ల మందేస్తామంట మేడం. ఎంత సంపాదిస్తున్నావు? రోజుకు 200, 300 వస్తామంట. మరి ఇవ్వాలి కదా, ఈ భార్యని పిల్లల్ని చూసుకుంటున్నావు కదా, మరి వాళ్ళు నీ భార్య పిల్లలే కదా. తెలిసి తెలియక చేసుకున్నావు. ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి పంపించేసి శుభ్రంగా ఉండరాదు. ఉంటే ఇద్దరు ఉండమని చెప్పండి సార్, ముగ్గురు అమ్మకుంటాం. ఒకడు చెడానని ఇంతసేపు ఆయన కోసం పోరాడుతుంటే ముగ్గురు ఉంటాడంట. ఇద్దరు ఆడపిల్లలు, చిన్న పిల్లలు ముగ్గురు ఉన్నామండి. ఇద్దరు ఆడపిల్లలు ఏ మాట చెప్పినా నమ్మరని చెప్పి మేము అర్థమవుతుంది. వాళ్ళిద్దరు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయండి. మీ మనవరాళ్ళు పెద్దగా వయసు వచ్చిన తర్వాత నెలకి ఎంత ఇస్తాను అని చెప్పి మెయింటెనెన్స్ ఒప్పుకోండి. ఆ అమ్మాయి పెళ్లిళ్ళు చేస్తానని ఒప్పుకోండి, అంతే. నెలకంటే నా కూతురు అంటే ఇష్టం లేదు, దాని మేనగోడలు దగ్గర జీవితం నాశనం చేసింది. కానీ భార్య పిల్లలకి డబ్బులు ఇవ్వడానికి మనసు రాదండి. జైలుకి వెళ్తావా లేకపోతే నీ పిల్లలకి మెయింటెనెన్స్ ఇస్తావా? నేను నెలకు వచ్చి ఒక 5,000 సంపాదిస్తా సార్. నేను నెలకు 4,000. అబద్ధాలు సార్, అతి అబద్ధాలు. బాగానే సంపాదిస్తాడు. 2,000, 3,000 బేరానికి వెళ్తే కొబ్బరి చెట్లు బేరానికి వెళ్తాడు, చేస్తాడు. నీకు నీ కేసుల మీద కేసుల్లో ఇరుక్కొని జైలుకి పోతావు. నువ్వు చేసిన ఏదో పనులన్నిటికీ మీ అమ్మ ఏమి కాపాడలేదు. ఆ పిల్ల కాపాడలేదు, ఈమె కాపాడలేదు. ఇక్కడ కూర్చొని ఊరికే డ్రామాలు ఆడటం కాదు. ఏమి ఇస్తావు చెప్పు? నెలకి మర్యాదగా వాళ్ళకి సెటిల్ చేస్తావా, లేకపోతే ఆమెకి ఎట్లాగో కోర్టుకు వెళ్ళేది తెలుసు, కేసు వేసింది తెలుసు కాబట్టి దాన్ని ఫేస్ చేస్తావు. నెలకు 4,000 ఎత్తాలి సార్, సార్ చెప్పినట్టు. నా ఇద్దరు పిల్లలు బాగలేరు. ఆపరేషన్ చెప్పి వాళ్ళ పిల్లలకి గొంతుగా ఎక్కువైనాక నేను ఎక్కడ తెచ్చిపెట్టాను. కత్తితో పొడిస్తే ఒక నీళ్ళ బిందు కూడా తెచ్చుకోలేని స్థితి చేశాడు నన్ను. అబద్ధం అని చెప్తున్నారు. నువ్వు కోర్టుకు వెళ్తే 2-3 ఏళ్ళు అవుతుంది ఆ కోర్టులో డిసైడ్ అవ్వడానికి. దాని బదులు ఈ రోజు నుంచి మీకు మెయింటెనెన్స్ వస్తుంది కదమ్మా. 6,000 ఇవ్వను మేడం. 6,000 కావాలి నీకు ఏది నెలకి? ఇద్దరు పిల్లలు బాగలేరు, వాళ్ళు చదువు ఇచ్చాలి, పిల్లలు పుస్తకాలు కొనాలి. నా బతుకు తెరువు అంత మాత్రం ఉందమ్మా. సపోర్ట్ లేరు నీకు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.